ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమగల నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మీరు ఎక్కడ నుండి ఈ సందేశాన్ని చూస్తున్నా, ప్రభు అయిన యేసుక్రీస్తు సమాధానం మీ హృదయాలను నింపుగాక. ఈరోజు దేవుడు మీతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు. మీరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, అనారోగ్యంతో బాధపడుతున్నా, కుటుంబ సమస్యలతో కన్నీళ్లు పెడుతున్నా, ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నా, ఈరోజు దేవుని వాగ్దానం మీ జీవితానికి కొత్త ఆశనిస్తుంది. కాబట్టి చివరి వరకు ఈ సందేశాన్ని శ్రద్ధగా వినండి. ఈరోజు అంశం దేవుని సమకూర్పు అంటే ఏమిటో తెలుసుకుందాం. కీర్తన 23:1 యెహోవా నా కాపరి, నాకు కొదువలేదు. ఇది చిన్న వచనం, కానీ ఇందులో అపారమైన శక్తి ఉంది. దావీదు రాజు తన జీవితంలో ఎన్నో కష్టాలను చూశాడు. అతను అడవుల్లో తిరిగాడు, శత్రువుల నుండి పారిపోయాడు, అనేక పరీక్షలను ఎదుర్కొన్నాడు. అయినా అతను ఒక్క మాట చెప్పాడు: యెహోవా నా కాపరి, నాకు కొదువలేదు. ఎందుకు? ఎందుకంటే తన పరిస్థితులను కాకుండా తన దేవుణ్ణి చూశాడు. దేవుడు మన కాపరి. ప్రియమైన వారలారా, గొర్రె తనను తాను కాపాడుకోలేదు. దానికి కాపరి అవసరం. కాపరి ఆహారమిస్తాడు, నీరు చూపిస్తాడు, శత్రువుల నుండి రక్షిస్తాడు, దారి చూపిస్తాడు. అలాగే మన జీవితంలో యేసుక్రీస్తే మంచి కాపరి. ఆయన మన కన్నీళ్లు చూస్తాడు, మన ప్రార్థనలు వింటాడు, మన అవసరాలు తెలుసుకుంటాడు. మన భవిష్యత్తు ఆయన చేతిలో ఉంది. నాకు కొదువ లేదు అంటే ఏమిటి? ఈ మాట ధనవంతుడినని కాదు. ఈ మాట నా దేవుడు నాకు కావలసినది సమయానికిస్తాడు అనే విశ్వాస ప్రకటన. మనిషి కొన్నిసార్లు, ప్రభువా, ఎందుకు ఆలస్యం చేస్తున్నావు అని అడుగుతాడు. కాని దేవుడు ఎప్పుడూ ఆలస్యం చేయడు. ఆయన సమయం పరిపూర్ణమైనది. ఆయన ఇచ్చేది సరైన సమయానికే. బైబిల్ ఉదాహరణ: అరణ్యంలో ఇశ్రాయేలీయులను గుర్తుచేసుకోండి. 40 సంవత్సరాలు వారు ఎడారిలో నడిచారు. అక్కడ పొలాలు లేవు, మార్కెట్టు లేవు. కాని ప్రతి ఉదయం మన్నా వచ్చింది. ప్రతిరోజూ దేవుడు ఆహారాన్ని సమకూర్చాడు. వారి బట్టలు చెరగలేదు, వారి కాళ్ళు వాయలేదు. ఇది దేవుని సమకూర్పు. ప్రియమైన సహోదరా, ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉన్నా, దేవుడు నీ అవసరాన్ని తెలుసుకున్నాడు. నీ కన్నీళ్లు ఆయన చూశాడు, నీ ప్రార్థన ఆయన విన్నాడు. ఈరోజు విశ్వాసంతో ఇలా చెప్పు: యెహోవా నా కాపరి, నాకు కొదువలేదు. ఆయన నాకు సమకూర్చును, ఆయన నన్ను విడిచిపెట్టడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము ఇప్పటివరకు చూశాము, దేవుడు మన కాపరి అని, మన జీవితంలో కొదువ ఉండకూడదని ఆయన కోరుకుంటాడని. కాని ఒక ప్రశ్న మన మనసులో వస్తుంది: పాస్టర్గారు, నేను చాలా కాలంగా ప్రార్థిస్తున్నాను, అయినా నా సమస్య ఎందుకు తీరడం లేదు? బహుశా ఈ ప్రశ్న ఈరోజు చాలామంది హృదయంలో ఉండవచ్చు. గుర్తుంచుకోండి, దేవుడు మన ప్రార్థనను వినడానికి ఆలస్యం చేయడు, కాని మనకు ఉత్తమమైన సమయాన్ని ఎంచుకొని పనిచేస్తాడు. దేవుని గడియారం మన గడియారం కాదు. ఆయన ఆలస్యం చేస్తున్నట్లు కనిపించినా, ఆయన సిద్ధం చేస్తున్న ఆశీర్వాదం గొప్పది. అబ్రహాము జీవితములో సమకూర్పు. ఆదికాండము 22 అధ్యాయములో దేవుడు అబ్రహామును ఒక గొప్ప పరీక్షకు గురిచేశాడు. తన కుమారుడైన ఇస్సాకును బలియివ్వమని చెప్పాడు. అబ్రహాము దేవుని మాటను నమ్మి కొండపైకి వెళ్ళాడు. అతను తన కుమారుని బలియివ్వడానికి సిద్ధపడిన క్షణములో దేవుడు పిలిచాడు: అబ్రహామా, బాలునికి ఏమియూ చేయవద్దు. అక్కడే ఒక పొట్టేలు చిక్కుకుని ఉంది. దానిని బలిగా అర్పించాడు. అప్పుడు అబ్రహాము ఆ స్థలానికి పేరు పెట్టాడు యెహోవా యీరే, అంటే సమకూర్చు దేవుడు. ప్రియులారా, దేవుడు చివరి నిమిషంలోనైనా సమకూర్చగలడు. మీరు ఆశ వదులుకున్న చోట దేవుడు అద్భుతం చేస్తాడు. ఏలీయా జీవితములో సమకూర్పు. 3 సంవత్సరాలు వర్షం పడలేదు. దేశమంతా కరువు, ప్రజలకు తిండి లేదు. కాని దేవుడు తన సేవకుడైన ఏలీయాను మర్చిపోలేదు. దేవుడు కాకులను పంపించాడు. ప్రతి ఉదయం, ప్రతి సాయంత్రం ఆహారం వచ్చింది. మనిషి కాదు, బంధువులు కాదు, బ్యాంకు కాదు, కాకుల ద్వారా దేవుడు సమకూర్చాడు. దీనివల్ల మనం నేర్చుకోవాల్సిందేమిటి? దేవునికి మార్గాలు ఎన్నో ఉన్నాయి. మనకు ఒకే మార్గం కనిపించవచ్చు, కాని దేవుడు వేల మార్గాలు కలిగి ఉన్నాడు.
5 రొట్టెలు 2 చేపలు. ఒక చిన్న బాలుడు దగ్గర 5 రొట్టెలు 2 చేపలు అంతే ఉన్నాయి. అవి వేల మందికి సరిపోతాయా? మనిషి లెక్క ప్రకారం కాదు. కాని యేసు చేతు పెట్టినప్పుడు అది వేల మందికి చాలింది. ఇంకా 12 గంపలు మిగిలాయి. ప్రియమైన వార్లారా, మీ దగ్గర కొంచెమే ఉండొచ్చు, కాని అది దేవుని చేతిలో పెడితే అది ఏదైనా దీవించబడునుగాక. ఈరోజు మీ ఇంట్లో బియ్యం తక్కువగా ఉండొచ్చు, మీ జేబులో డబ్బు లేకపోవచ్చు, ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ ఉండవచ్చు, పిల్లల ఫీజు ఎలా కటో తెలియక బాధపడుతూ ఉండవచ్చు. ఒక విషయం గుర్తుంచుకోండి, మీ సమస్య దేవునికి పెద్దది కాదు. ఎర్ర సముద్రాన్ని చీల్చిన దేవుడు, అరణ్యంలో మన్నా కురిపించిన దేవుడు, 5 రొట్టెలతో వేల మందిని తృప్తిపర్చిన దేవుడు ఈరోజు జీవించి ఉన్నాడు. ఆయన మారలేదు. ఆయన శక్తి తగ్గలేదు. ఆయన ప్రేమ తగ్గలేదు. ఆయన మీ జీవితాన్ని కూడా చూసుకుంటాడు. ఇప్పుడు మీరు ఉన్న చోటే హృదయపూర్వకంగా ఇలా చెప్పండి: ప్రభువా, మీవే నా కాపరి. నా అవసరాలన్నీ మీకు తెలుసు. నా కుటుంబాన్ని మీ చేతుల్లో ఉంచుతున్నాను. నా ఉద్యోగం, నా ఆరోగ్యం, నా పిల్లలు, నా భవిష్యత్తు నీకే అప్పగిస్తున్నాను. యెహోవా నా కాపరి, నాకు కుదువలేదు. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ఇప్పటివరకు మనం ఒక గొప్ప సత్యాన్ని చూశాం. దేవుడు మన కాపరి. ఆయన తన పిల్లలను ఎప్పటికీ విడిచిపెట్టడు. కొన్నిసార్లు దేవుడు మన అవసరాలను వెంటనే తీర్చడు. ఎందుకంటే ఆయన మన విశ్వాసాన్ని కూడా పెంచుతున్నాడు. బంగారాన్ని అగ్నిలో శుద్ధి చేసినట్లే దేవుడు మన జీవితాన్ని కూడా పరీక్షల ద్వారా బలపరుస్తాడు. కాని గుర్తుంచుకోండి, పరీక్ష శాశ్వతం కాదు. దేవుని వాగ్దానం శాశ్వతం. దేవుని సమకూర్పును అనుభవించాలంటే ఒకటి, దేవుణ్ణి మొదటి స్థానంలో ఉంచండి. ప్రభు అయిన యేస్సు ఇలా చెప్పారు, మత్తయి 6:33. మొదట దేవుని రాజ్యమును ఆయన నీతిని వెదకుడి, అప్పుడివన్నీయునియు మీకు అనుగ్రహింపబడును. మన జీవితంలో దేవుడు మొదటి స్థానంలో ఉంటే ఆయన మన అవసరాలను చూసుకుంటాడు. 2. కృతజ్ఞతతో జీవించండి. మనకు లేని వాటిని మాత్రమే చూస్తే నిరాశ వస్తుంది. దేవుడిచ్చిన వాటికి కృతజ్ఞత చెప్పడం ప్రారంభిస్తే మన హృదయం ఆనందంతో నిండిపోతుంది. కృతజ్ఞత చెప్పే వ్యక్తి జీవితంలో దేవుడు మరింతగా కార్యాలు చేస్తాడు. 3. విశ్వాసాన్ని విడువకండి. పరిస్థితులు మారకపోయినా, ప్రార్థనకు సమాధానం ఆలస్యమైనా, మనుషులు సహాయం చేయకపోయినా, దేవుని వాగ్దానాన్ని విడువకండి. ఎందుకంటే దేవుడు అబద్ధం చెప్పడు. ఆయన చెప్పినది తప్పకుండా నెరవేరుతుంది. ఈరోజు దేవుడు మీతో చెబుతున్న మాట: నీ కన్నీళ్లు నేను చూశాను. నీ ప్రార్థనలు నేను విన్నాను. నీ బాధ నాకు తెలుసు. నీవు ఒంటరివి కాదు. నేను నీ కాపరిని. సరైన సమయంలో నీకు అవసరమైనది సమకూరుస్తాను. భయపడకు. నామీద నమ్మకముంచు. శక్తివంతమైన ముగింపు ప్రార్థన. పరిశుద్ధుడైన పరలోక తండ్రి, ఈరోజు నీ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని నీ పరిశుద్ధ చేతుల్లో అప్పగిస్తున్నాము. యెహోవా నా కాపరి, నాకు కుదువలేదు అనే వాగ్దానము వారి జీవితాల్లో సజీవమగునుగాక. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న కుటుంబాలకు నీ సమకూర్పును అనుగ్రహించుము. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి తలుపులు తెరవము. వ్యాపారంలో నష్టపోయిన వారికి పునరుద్ధరణను ప్రసాదించుము. అప్పుల భారంతో నలిగిపోతున్న వారికి విడుదల కలుగచేయుము. అనారోగ్యంతో మంచంపై ఉన్నవారిని నీ స్వస్థపరిచే హస్తముతో తాకుము. నిరాశలో ఉన్నవారికి కొత్త ఆశను ప్రసాదించుము. విరిగిపోయిన కుటుంబాలను ప్రేమతో కలిపుము. చదువుతున్న పిల్లలకు జ్ఞానాన్ని, పరీక్షల్లో విజయాన్ని అనుగ్రహించుము. ప్రభువా, ప్రతి ఇంటిలో నీ సమాధానం నిండిపోవాలి. ప్రతి కుటుంబంలో నీ ఆనందం వెల్లివిరియాలి. ప్రతి అవసరంలో నీ సమకూర్పు కనిపించాలి. నీ సమయం పరిపూర్ణమైనదని విశ్వసించే విశ్వాసాన్ని మాకు ఇవ్వుము. మా జీవితమంతా నీ మహిమ కొరకే ఉపయోగపడునుగాక. ఈరోజు ఈ సందేశాన్ని విన్న ప్రతి ఒక్కర్నీ సమృద్ధిగా ఆశీర్వదించుము. యేసుక్రీస్తు మహిమగల నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ముగింపు. ప్రియమైన వారులారా, ఈరోజు దేవుని వాగ్దానము మీ హృదయాన్ని బలపర్చిందని నేను నమ్ముతున్నాను.
ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే రేపు మళ్ళీ క్రీస్తు పునరుద్ధాన మినిస్ట్రీస్ ద్వారా మరో దేవుని వాగ్దానంతో కలుసుకుందాం. అప్పటి వరకు ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరలోక తండ్రి ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరితో ఎల్లప్పుడూ ఉండునుగాక. ఆమేన్.